అన్నదాతల ఆగ్రహం, ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోలు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పలు చోట్ల వర్షానికి కొట్టుపోయిన ధాన్యం, ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం, ప్రకటనలే తప్ప కానరాని కార్యాచరణ. సర్కార్ తీరుపై మండిపడ్డ రైతన్న. 18న కేబినెట్ భేటీ, చాలా రోజుల తర్వాత సచివాలయానికి సీఎం రేవంత్. ఆర్థిక పరిస్థితిపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష. ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పరిస్థితులపై చర్చ. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలి. తాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశం. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. పోలింగ్ సరళి మాకే అనుకూలం. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లో బాహాటంగా రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా? రీపోలింగ్ జరపాల్సిందే. బీజేపీ అభ్యర్థి మాధవిలత డిమాండ్. ధాన్యం కొనుగోలులో ఇంత నిర్లక్ష్యమా? రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంది. తడిసిన